అర్జునుడు, కర్ణుడు హోరాహోరీగా యుద్ధం చేస్తున్నారు కురుక్షేత్ర సంగ్రామంలో. అర్జునుడి బాణాల ధాటికి కర్ణుడి రథం 8 అడుగుల వెనక్కి వెళ్తోంది. అర్జునుడికి ధీటుగా సమవుజ్జిగా బాణాలు సంధిస్తున్నాడు కర్ణుడు. ఆ బాణాల వేగానికి అర్జునుడి రథం 2 అడుగుల వెనక్కి వెళ్తోంది. అది చూసిన కృష్ణుడు కర్ణుడిని పొగుడతాడు. అది విన్న అర్జునుడు ఆశ్చర్యపోతూ, అదేంటి కృష్ణ, నేను వేసిన బాణాలకి కర్ణుడి రథం 8 అడుగుల వెనక్కి వెళ్తుంటే అతడు వేసిన బాణాలకి నా రథం 2 అడుగులే కదా వెనక్కి వెళ్తోంది. అంత మాత్రానికి అతడు గొప్పవాడు ఎలా అయ్యాడు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, కర్ణుడి రథంలో కర్ణుడు ఒక్కడే ఉన్నాడు. కానీ మన రథంలో మహావీరుడువైన నువ్వు, శ్రీకృష్ణుడినైన నేను, సాక్షాత్తు ఆ హనుమంతుడు కూడా ఇదే రథంలో ఉన్నారయ్యా. ఇంత శక్తివంతులున్న రథాన్ని కర్ణుడు తన బాణాలతో 2 అడుగుల వెనక్కి పంపిస్తున్నాడు అంటే కర్ణుడు ఎంత శక్తివంతుడో అర్థం చేసుకో అని అంటారు. అందుకే కృష్ణం వందే